ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4లో ఉన్నాము. ఒక కొత్త చాప్టర్ ఈరోజు ప్రారంభిద్దాం. బాబా ఇన్ హరీ టు అవేకెన్ హ్యుమానిటీ, మానవాళిని మేల్కొల్పే తొందరలో ఉన్నారు బాబా. అంటే ఆయన అంత తొందరపాటుని చూపిస్తూ ఉండేవారు, మానవాళిని మేల్కొల్పాలి అని. జస్ట్ రీసెంట్లీ ఐ వాజ్ షేరింగ్ మై థాట్స్ విత్ మెహర్వాన్ జస్సావాలా based on what the Mandali had said about Baba's work. ఈ మధ్యకాలంలో మెహర్బాన్ జైసావాలా అంటే ఎరిచి తమ్ముడితో బాబా పని గురించి మండలి వాళ్ళందరూ ఏం చెప్పారు అనే విషయం చర్చించుకుంటూ ఉన్నాం. I said to him, it appears to me that Baba's main work is to awaken humanity from this illusory dream, and he uses suffering as his tool to accomplish it. నేను మెహర్బాన్ తోటి అన్నాను, మానవాళిని ఈ భ్రాంతిమయమైన స్వప్నావస్థ నుండి, ఈ కళ నుండి మేలుకొల్పడమే ఆయన పని. దానికి ఆయన వాడుకున్న పనిముట్టు ఏమిటయ్యా ఈ పనిని సాధించడానికి అంటే కష్టములను కలిగించడం, బాధలు. దాన్ని ఒక పనిముట్టు కింద ఆయన వాడుకున్నాడు అన్నాడు. When he was in a physical body, he subjected the Mandali members and his close lovers to intense suffering. ఆయన శరీరంతో ఉన్నంతసేపు ఆయన తన ప్రేమికులను, తన మండలి వాళ్ళను కష్టాలకు గురి చేసి రాసి రంపాను పెట్టాడు. Wherever he traveled for his so-called important spiritual work, those places are facing major crises, either in the form of wars, internal strife or natural calamities at present. ఆయన ఏ ఊళ్ళో అయితే నా పని కోసం తిరిగాను అన్నాడు. కొన్నోళ్ళు తిరిగాడు కదా ఆయన ప్రపంచంలో, బోలెడు దేశాలు, బోళ్ళోళ్ళు, అవన్నీ ఇప్పుడు యుద్ధమో, ఒక భూకంపమో, ఒక ఏదో రకమైన కష్టాల్లోనే అవి తగులుకొని ఉన్నాయి. ఆల్ దీస్ ఐ బిలీవ్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్ దట్ బాబా డిడ్. ఇదంతా అవతార పురుషుడైన బాబా చేసిన కార్యక్రమం యొక్క ఫలితము అని నా ఉద్దేశం. హిజ్ అబ్జెక్టివ్ బీయింగ్ టు మేక్ ద డ్రీమ్ రియల్లీ అన్ప్లెజెంట్, so that we turn to him in all earnestness and awaken faster from this illusory suffering which is nothing but a dream. నాకు అనిపిస్తుంది, మనం అంతా హాయిగా ఉంటే ఎంత బాగుందిరా ఇదంతా అనుకుంటాం. ఈ చూడడానికి ఏమి బాగుంది లేకుండా అన్ని కష్టాలు పెట్టేస్తే అప్పుడు ఏం చేస్తాం మనం? ఆయన కేసు చూస్తాం, ఏం బాగోలేదు, ఇది ఏం కాదు పరిస్థితి అని ఆయన కేసు చూస్తాం. ఇప్పుడు కుర్చీలో సదుపాయంగా ఉందనుకోండి, అలా కూర్చుండిపోతాం. కానీ దాని అంటే నల్లులు కొడుతున్నాయి అనుకోండి, ఇవన్నీ లేచిపోతాం అక్కడి నుంచి. ఎందుకని? అది అసౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ మాయలో ఎక్కువ అసౌకర్యం కలిగిస్తే అప్పుడు మన మొహాన్ని ఆయన వైపు తిప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని బాబా కావాలని ఈ మాయలో కష్టాలను అధికం చేస్తూ ఉంటాడు. ఐ వండర్ దో దట్ ఇఫ్ టర్నింగ్ టు హిమ్ విత్ హోల్ హార్టెడ్ రిమెంబరెన్స్ ఈజ్ ద కీ టు అవేకనింగ్, దెన్ వాట్ ఈజ్ ద నీడ్ టు యూజ్ సఫరింగ్ యాజ్ ఎ టూల్. బాగానే ఉంది, మనల్ని మాయ నుండి మేలుకొలపడమే ఆయనకు కార్యక్రమం అనుకున్నాం. దానికి ఇన్ని కష్టాలు పెట్టకుండా ఇంకో దారి లేదా? నాకు అనిపించింది, ఎందుకు ఇంత కష్టాలు పెట్టాలా దానికోసం? వై వాజ్ ఎంఫసిస్ నాట్ లేడ్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అప్రోచెస్ ఇంక్లూడింగ్ మెడిటేటివ్ టెక్నిక్స్ ఫర్ హోల్ హార్టెడ్ రిమెంబరెన్స్ టు రీచ్ దట్ గోల్. హాయిగా అలా ధ్యానం చేసుకొని అలా ఉంటే అది సరిపోయి ఉండేది కదా, ఎందుకు ఇంత కష్టాలు పెడితే కానీ ఆ లక్ష్యం చేరడం అవ్వదా? ఆ ప్రశ్న మెహర్బాన్ చేస్తావాలని రుస్తం అడిగాడు. మెహర్బాన్ గేవ్ ది ఫాలోయింగ్ రిప్లై. మెహర్బాన్ ఇలా సమాధానం ఇచ్చాడు. సఫరింగ్ వైప్స్ అవుట్ ద ఏజ్ ఓల్డ్ సంస్కారాస్ వెరీ ర్యాపిడ్లీ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై రిమెంబరెన్స్ అలోన్. కష్టాలకు గురైతే మనం తరతరాలుగా ప్రోగు చేసుకున్న సంస్కారములు అతి సులభముగా ఖర్చు అవుతాయని. అంతేగాని స్మరణ, ధ్యానము ఇవి సరిపోవు. మనం తెచ్చుకున్న మూటలు అంతంత బోలెడు మూటల సంస్కారం ఉంది. ఆల్సో సఫరింగ్ ఆటోమేటికల్లీ టర్న్స్ ది మైండ్ టువర్డ్స్ గాడ్. ఈ కష్టం అనేది చాలా సులభంగా మనసుని భగవంతుడి వైపు మరలుస్తుందట. మనం ఒక చక్కని ఉదాహరణ ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మరి గుర్తుందో లేదు. ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు పొద్దున్న 5ంటికి ఆయన దుకాణం మొదలు పెడతాడు, రాత్రి 11 ఖాళీ ఉండదు. పెళ్ళానికి కూడా ఇంటర్వ్యూడు ఎవరితో మాట్లాడాడు. కానీ వాడికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చిందనుకోడు,
మొత్తం 4 రోజులు క్లినిక్ కట్టేస్తాడు, తిరుపతిలో ఎక్కడికో పోతాడు, చెడులో ఎక్కడో మొక్కుంటూ ఉంటాడు. ఎందుకని బాగా కష్టం వచ్చినప్పుడు, ఇక ఎక్కడ సాయం అందని పరిస్థితి ఏర్పడినప్పుడు భగవంతుడి వైపే చూస్తాడు మానవుడు. వాడు ఆఖరికి నాస్తికుడైనా సరే. ఇన్ దిస్ మేనర్ సఫరింగ్ ఆల్సో స్ట్రెంగ్థన్స్ యువర్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్ అండ్ టుగెదర్ దే బోత్ హెల్ప్ యూ ఇన్ రీచింగ్ ద గోల్ క్విక్లీ. కష్టము వలన ఆయన స్మరణ కూడా మనలో ఎక్కువ అవుతుందట. అంచేత కష్టము స్మరణ రెండూ కలిసి మనని గమ్యమునకు తొందరగా తీసుకువెళతాయి. బాబా ఒక చోట అన్నారు, కష్టమే నీకు లేకపోతే నీవు నాకు అపాయింట్మెంటే ఇవ్వాలి. ఆ ఎగ్జాంపుల్ అనమాట. ఆ డాక్టర్ గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం, కానీ ఒక కష్టం పెట్టేసేటప్పటికి ఇవన్నీ వదిలేసి, బాబు నాకు కష్టం వచ్చింది, ఏదో సాయం చేయకపోతే నాకు గత్యంతరం లేదు. ట్రయింగ్ టు యూజ్ ఓన్లీ రిమెంబరెన్స్ అండ్ మెడిటేటివ్ టెక్నిక్స్ టు రీచ్ ద గోల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్. ధ్యానము చేయడము, ఇలా స్మరణ చేయడము, ఈ విధానాల్లో వాటి కొన్ని ప్రత్యేకమైన లోపాలు కూడా ఉన్నాయి. ద డేంజర్స్ ఆన్ ది పాత్ ఆర్ మెనీ. చాలా ప్రమాదాలు ఉన్నాయి. As the person following that path might get deluded into believing that he has reached the goal and start cultivating disciples. నేను రోజుకి 1,00,000 సార్లు నామం చేస్తానని భగవంతుడి నామం, నేను అబ్బో నా మొహం వెలిగిపోతుంది చూడండి అంటాడు. నెమ్మదిగా శిష్యులు కూడా చేరుతూ ఉంటారు. అతని చుట్టూ బృందం ఉంటుంది. రోజుకు 2 గంటలు ఆయన ధ్యానం చేస్తారని పొద్దున్న తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడతాడు, సాయంత్రం కాళ్ళు కింద పెట్టి తల పైకి పెడతాడు. ఇవన్నీ ఒక రకమైన అభిమానం, గర్వం, ఇవన్నీ చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. వేరస్ ఆన్ ద పాత్ ఆఫ్ సఫరింగ్ ద రిస్క్ ఆఫ్ సచ్ పిట్ ఫాల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ది యాస్పిరెంట్. అదే కష్టాల్లో నలిగిపోయేవాడికి ఈ ప్రమాదం ఏముండదు. వాడికి ఎంతసేపు అందులో పడి కొట్టుకోవడమే సరిపోద్ది వాడికి. ఇక ఆహాన్ని పెంచుకునేటువంటి ఆస్కారమే ఉండదు. సఫరింగ్ ఎలిమినేట్స్ ప్రైడ్ అండ్ టీచెస్ వన్ హ్యూమిలిటీ. ఈ కష్టాల వల్ల అహము, ఈ గర్వము పూర్తిగా సమూలంగా నాశనం అయిపోద్ది. నమ్రత, అణకువ, అది అలవాటు అవుతుంది. దీస్ ఆర్ ది క్వాలిటీస్ దట్ ది ఆస్పిరెంట్ మస్ట్ హ్యావ్ ఆన్ ద పాత్. ఆధ్యాత్మిక బాటలో నడవాలి అనే సాధకుడికి ఇవి కావలసిన లక్షణాలు. అండ్ సఫరింగ్ హెల్ప్స్ వన్ టు ఎలిమినేట్, టు కల్టివేట్ ఇట్ ఇన్ ద ఫాస్టెస్ట్ పాసిబుల్ టైం. కష్టం వచ్చేస్తే 2 రోజుల్లో వాడికి ఇవన్నీ అలవాటైపోతాయి. ఇంతకీ నలిగిపోయి ఉంటాడు కదా. కష్టాల్లో పడేవాడు ఎవడో రాగానే బాబు నమస్కారం సార్ అంటాడు. వాడు హాయిగా ఉన్నాడు, ఇలా కాలువి కాలేసి చెప్పండి అంటాడు. ఎందుకని కష్టాల్లో ఉన్నవాడు నలిగిపోయి ఉంటాడు. చెప్పండి బాబు రండి కూర్చోండి. ఏమయ్యా అంటే ఏం చెప్పను సార్ నాకు. బాబా ఈజ్ ఇన్ ఏ హరీ టు అవేకన్ ఎవ్రీ వన్. బాబా ఆయన అవతార పురుషుడిగా అందరినీ మేలుకొల్పాలని చాలా తొందరగా ఉంటాడు. ఎందుకని బాబా అన్నారు, అవతార పురుషుడు ఆయన జీవితంలో ప్రతి క్షణము విలువైనదే. ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేయలేడు. ఈవెన్ ఇన్ బాబా ఫిల్మ్స్ యు సీ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఏ హరీ. బాబా సినిమాలు చూస్తాను చూడండి, వీడియోలో కూడా ఇలా 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 పరిగెట్టేస్తూ నడుస్తూ ఉంటాడు. అంత స్పీడ్గా వెనకాల అందరూ గోడు కట్టుకుని పరిగెడుతూ ఉంటారు. ఎందుకని ఆ స్పీడ్ ఆయనకి ఆ నిమిషం 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 లెక్క అనమాట ఆయన. అందుచేత తాపీగా సావధానంగా ఉండదు ఆయన వ్యవహారం ఎప్పుడూ కూడా. హీ వాంటెడ్ థింగ్స్ టు బి డన్ వెరీ క్విక్లీ. అంత స్పీడ్. కారులో వాడు 60 కిలోమీటర్లు తీసుకెళ్తుంది, వెనక నుంచి కొట్టేవారు. ఇంకెంతకన్నా స్పీడ్ వెళ్ళదా? ఇరిచులు కూడా అనేవాడు, బాబా రోడ్డు బాగోలేదు, కారు బాగోలేదు అని ఏం పర్లేదు, కొట్టు, ఫుల్ ఎంత ఉంటే అంత కొట్టు. అంచేత కంగారు పెడుతూనే ఉండేవారు. హీ వుడ్ గివ్ ఏ సర్టన్ టైం ఫర్ హిజ్ లవర్స్ టు బి ప్రెజెంట్. రేపొద్దున్న 9 గంటలకల్లా వచ్చే నా దర్శనానికి అని అపాయింట్మెంట్ ఇచ్చేవారు. But would often show up much earlier and would be disappointed when he found that his lovers were not present. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. వచ్చారా? నువ్వు 9 అన్నావు కాదు బాబా, ఇంకా టైం ఉంది కదా, అందుకని రాలేదంటే అయ్యో ఇంకా రాలేదా అని నిరుత్సాహపడేవారు. ఎందుకని ఆయనకి అయిపోవాలి పని. Where his work was concerned, he did not like to waste time and wanted all his close lovers to take part in it with all seriousness. ఆయన పని వచ్చేటప్పటికి ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు. ముందు అయిపోవాలన్నమాట. ప్రతివాడు నిండు హృదయముతో వాడు అందులో పాల్గొనాలి. వాడి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఆల్ దట్ యు సీ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్ ఎట్ ప్రెజెంట్, ఇంక్లూడింగ్ టెర్రరిజం, వార్స్
natural calamities. It is all a part of Baba's plan to awaken humanity as quickly as possible. మానవుణ్ణి శాంతిగా, ఆనందముగా, హాయిగా, సౌఖ్యముగా ఉంటే ఈ మాయలో మరింత కూరుకుపోతాడు అని ఎంచి ఆయన అన్ని రకాల కష్టాలు, స్క్రూలన్నీ పేసి, ఉగ్రవాదము, యుద్ధాలు, ప్రకృతి బీభత్సాలు ఇవన్నీ పెట్టేసి మానవుణ్ణి తొందరగా మేల్కొల్పాలి అయినా ఆయన తాపత్రయం. దానికోసం ఈ ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అల్లకల్లోలము, సంక్షోభం ఏర్పడింది. ఇదంతా ఆయన కార్యం యొక్క ఫలితము. Merwan statement reminded me of something similar that Khurshid had said. మేర్వాన్ చెప్పిన మాట వినగానే ఖుర్షిద్ చెప్పిన మాట కూడా జ్ఞాపకం వచ్చింది. అంటే మండలి వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద ఎంతమందిని అడిగినా అందరూ ఒకే ఆన్సర్ చెప్తారట. అది ప్రత్యేకం మండలి వాళ్ళకి. ఎందుకని బాబా దగ్గర వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయం ఒక్కటే ప్రతిదానిలోనూ కూడా. ఏ ప్రశ్న వేసినా ఒకే సమాధానం వచ్చేది, విడివిడిగా అందరి మండలి వాళ్ళని అడిగినా సరే. అది కారణం. ఖుర్షిద్ ఏమి చెప్పిందో చెప్తున్నాడు. ఖుర్షిద్ హ్యాడ్ ఎ ట్రెమెండస్ జస్ట్ ఫర్ లైఫ్ అండ్ షీ లైక్డ్ గుడ్ ఫుడ్. ఖుర్షిద్కి ఆహారం అంటే చాలా మంచి ఆహారం అంటే ఇష్టం. ఆవిడికి ఒక్కొక్కరు ఉంటాడు కదా, మంచి వండి పెడుతూ ఉంటాడు నలుగురికి, సరదా. Once she was describing to someone how all the special Parsi non-veg dishes were prepared. పార్సీ వాళ్ళు మాంసాహారం తింటూ ఉంటారు, అవి ఎలా చేయాలో వాడు వర్ణిస్తూ చెప్తూ ఉంది. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదు చెప్తాడు. When she finished doing that, she turned to me and asked me if I ate non-veg. రుస్తుం ఉన్నాడు ఆ వినేవాళ్ళలో. వాళ్ళందరికీ చెప్పేసాక ఇతనికి ఏమైనా నువ్వు మాంసాహారం తింటావా, శాకాహారివా అని అడిగాను. I explained to her that although I had eaten it in the past, I could not do so now because of my chronic digestive problem. పూర్వం తినేవాడిని, ఇప్పుడు నా జీర్ణ వ్యవస్థ సహకరించడం లేదు అని చెప్పి శాకాహారిని ఇప్పుడు నేను అని చెప్పాను. I drew her attention to the fact that unlike in the past, where the animals were bred naturally, modern technology was used to breed animals in animal form in a very unhygienic and unhealthy way. అప్పుడు ఇతని అభిప్రాయం కూడా ఖుర్షిద్ తోటి చెప్పాడు. పూర్వము ఇప్పుడు కోళ్ళు, మేకలు ఉన్నాయనుకోండి, అలా పచ్చిక బయల్లో సహజమైన ప్రకృతిలో అలా తిరుగుతూ ఆరోగ్యంగా బతికేవి. ఇప్పుడు వాటిని ఇనప పంజరాలు చేసి కదిలితే అది మాంసం తగ్గిపోతుందని కదలకుండా చేసి దానికి ఇంజక్షన్లు ఇచ్చి, హార్మోన్లు ఇచ్చి, పనికిమాలిన చెత్తంతా దానికి ఆహారంగా వేసి అశుభ్రమైన పరిస్థితులలో ఇప్పుడు ఆ మాంసాహారం అందుబాటులో తెస్తూ ఉన్నారు అని ఇతను చెప్పాడు. They were injected with various vaccines, antibiotics and also growth hormones to make them grow faster. In the process, the animal, while being bred, was subject to a lot of suffering. పాపం దానికి నరక యాతన పెడుతున్నారు దాన్ని. అంతే కదా, కోళ్ళని పంజరాల్లో పెడతారు మీరు పౌల్ట్రీల్లో చూస్తే, అంటే కదిలితే అది మాంసం తరిగిపోద్దని అలా కదలకుండా చేసి దానికి ఫుడ్ పెడతారన్నమాట. అంటే కేజీ ఫుడ్ పెడితే కనీసం అర కేజీ అయినా అది లావు పెరగాలి, వేస్ట్ అయిపోతుంది. అందుకని పంజరం పెట్టి కదలకుండా చేసేస్తారు దాన్ని. మరి పూర్వము ఇళ్లలో హాయిగా తిరుగుతూ అవి ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవి. అందుచేత ఇప్పుడు జంతువులు కూడా నరక యాతన గురవుతున్నాయి. దే వర్ సబ్జెక్టెడ్ టు సో మచ్ క్రూయల్టీ జస్ట్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ మార్జిన్. అవి పెంచేవాడు లాభం పొందడం కోసము వాటిని క్రూరత్వము ప్రదర్శించి పెంచుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆర్ ది యానిమల్ సఫరింగ్, but those who eat such artificially bred animals, they tend to come down with various diseases in the long run. ఆ జంతువులే కష్టపడలేదు, తిన్నవాడు కూడా అనారోగ్యానికి గురవుతుంది. At this, ఖుర్షిద్ commented. ఇది విన్న తర్వాత ఖుర్షిద్ అంది, బట్ హౌ విల్ ఆల్ యానిమల్స్ ఎవాల్వ్? అంటే అందుచేత నువ్వు తినడం మానేస్తే మరి ఆ జంతువులు ముందుకు ఎలా వెళతాయి? పరిణామ క్రమంలో అవి ముందుకు వెళ్ళాలి కదా. ఎవడికి వాడేది కానీ దాన్ని తిన్నావు దీన్ని తిన్నావు అంటే మరి ఏమవుతాయి, అవి ఎలా ముందుకు వెళతాయి? దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ యాజ్ ఫర్ బాబాస్ ప్లాన్ టు హెల్ప్ దెమ్ ప్రోగ్రెస్ ఆన్ దైర్ ఆన్వర్డ్ జర్నీ. ఇప్పుడు ఖుర్షిద్ చెప్పింది, నువ్వు అన్నటువంటి ఈ కష్టం ఇచ్చేస్తున్నాడు జంతువులకి మానవుడు అంటున్నావే, ఇది కూడా అవతార పురుషుని ప్రణాళిక ప్రకారమే అవి ఆధ్యాత్మికంగా ముందడుగును పొందడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమము. It is not only the animals whose suffering has been speeded up by Baba during this advent, but also the plants, the soil, the water and the air.
ప్రతిదానికి కష్టాలకు గురి చేశాడు. నేలకి కష్టం వచ్చింది, గాలికి కష్టం వచ్చింది, మొక్కకు కష్టం వచ్చింది, చెట్టుకు కష్టం వచ్చింది. ఈ అన్ని స్క్రూలు టైట్ చేసేసాడు ఆయన ఈ రాక కారణంగా. ఎవ్రీథింగ్ ఈజ్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్. వాతావరణ కాలుష్యం వలన అందరూ మనం బాధలు పడుతూ ఉన్నాం. When Baba said that he had come to give a spiritual push to the entire creation, what did he mean by that? మొత్తం విశ్వానికే ఆధ్యాత్మికంగా ముందడుగును నేను ప్రసాదించడానికి వచ్చాను అని బాబా అన్నారు కదా. దాని అర్థం ఏమిటి? He increases the suffering of everything in creation. సృష్టిలో ఉన్న పిపీలికారి బ్రహ్మంతం వరకు సకల చరాచరములకు కష్టం యొక్క డోసు పెంచేస్తాడు ఆయన, ఈ బాధలు. It is through suffering that samskaras are cut out rapidly and the soul progresses towards the goal. ఈ కష్టాల ద్వారానే పేరుకుపోయిన నీ సంస్కారములు అవి రాలిపోయి నీవు ముందుకి వెళ్ళగలవు. దిస్ ఈస్ హౌ బాబా గివ్స్ హీజ్ స్పిరిచువల్ పుష్ టు ది ఎంటైర్ క్రియేషన్. అంటే సృష్టికి ముందడుగిచ్చేస్తారంటే హాయిగా కాలేసి కూర్చుంటే రాదు. అది ఇలా కష్టాలు పడితేనే అది సాధ్యం అవుతుంది.